మహానాడులో ఎన్టీఆర్ వేషధారణతో అదేవిధంగా ఎన్టీఆర్ చేస్తున్నటువంటి నటనతో చూపిస్తూ కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మనం చూడొచ్చు ప్రధానంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలాంటి డ్రెస్ వేశాడో అలాంటి డ్రెస్ వేసుకొని అటు ఇక్కడ ఉన్నటువంటి మహానాడుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఈయనది ఏ ఊరు అన్నటువంటి విషయం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీది ఏ గ్రామము? అసలు నాది అనంతపురం జిల్లా తాడిపత్రి అండి. నేను 2004 నుండి ఈ ఎన్టీఆర్ వేషధారణ ప్రతి ఒక్క కార్యక్రమం ఉంటాను. మహానాడు కార్యక్రమం ఉంటాను, చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ఉంటాను. ప్రతి ఒక్క కార్యక్రమంలో నేను తెలుగుదేశం పార్టీ వ్యవసాయపడి నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీ ఇది. ఆ ఎన్టీఆర్ స్వర్గీయ అయిపోయారు కాబట్టి ఈ ఎన్టీఆర్ నేను వేషధారణ వచ్చి ఆయన ఆభావాలు చెప్పి ప్రజలను ఆకర్షించుకొని ఆయన డైలాగ్ చెప్పుకుంటా ముందుకు వెళ్తున్నానండి. అంటే ఎన్టీఆర్ వేషధారణ వేయాలని మీకు ఎందుకు అనిపించింది? అసలు ఎందుకు థాట్ వచ్చింది? ఎన్టీఆర్ వేషం ఎందుకు వేయాల్సి వచ్చిందంటే సార్, నేను ఆయన 1996లో నా నిధుడు అయిపోయారు. అప్పుడు నేను 2004 నాకు ఒకటి అనిపించిందంటే చాలామంది నిరుపేదల నాయకుడు కాబట్టి ఆయన ఒక హావభావన అయిపోయాడు కాబట్టి ఆ డూపుతో నేను ప్రజల్లో వెళ్తే ఎలాగుంటుందనే ఉద్దేశంతో నేను ఆ డూప్ వేసేస్తే నేను సక్సెస్ఫుల్ అయిపోయాను. నా డూపుతో ఆ ప్రజలందరూ నన్ను ఆకర్షించి ఆ పక్కన జిడ్డు ఎన్టీఆర్ లాగానే ఉన్నప్పుడు నేను ముందుకు వెళ్ళొచ్చు ఏ పార్టీలో ఎక్కడ కానీ ప్రజల్లో పోయి నేను ఆవభావంతో డైలాగ్ చెప్పుకుంటా వెళ్ళాలి ప్రజలని చెప్పేసి నేను చంద్రబాబు నాయుడు వస్తే నన్ను 2004లో నన్ను వేషధారణ నన్ను చూసి ఈయన మనకు పనికి వస్తాడు అన్నగారులాగానే యాక్టింగ్ చేస్తాడని చెప్పి ఆ 2004 ఇప్పుడు అప్ టు డేట్ వరకు ఏ ప్రోగ్రాం ఉండని నేను ఆ ప్రోగ్రాంతో పోయి పాలు పంచుకుంటున్నాను. ఆయన నాకు మళ్ళీ 2017లో తమ్ముడు పిలిచి, తమ్ముడు ఇన్ని రోజులు నువ్వు పార్టీకి సేవ చేసినావు, నీకేం కావాలని అడిగితే సార్ మీరు ఏదిస్తే నేను స్వీకరిస్తా అన్నాను. కానీ ఆయన నుండి నీ ఇష్టం చెప్పంటే నేను టూరిజం ఉంటానంటే నేను టూరిజంలో డైరెక్ట్ ఏపీ టూరిజం డైరెక్ట్ నన్ను చేశాడు ఆ రోజుల్లో. మహానాడు జరిగిన ప్రతిసారి మీరు ఇదే వేషధారణతో కల్పిస్తారా? అవును, ఇదే గెటప్ తన సార్. నేను దాదాపు 2004 మానాడు కంపల్సరీ. ఇప్పుడు 43 మానాడు జరుగుతుంది. నేను వేస్తున్న 2004 మానాడుకి ప్రత్యేకంగా నేను ఈ వేషధారణ వచ్చి జనాల ఆకర్షణ కట్టుకుని ఆవభావాలతో నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అలాగే మళ్ళీ ఈ జరుగుతున్న ఇప్పుడుండే ఇప్పుడు ఎట్లుందంటే సార్, 2014లో మనది గవర్నమెంట్ వచ్చింది. 2019లో మళ్ళీ నేను ఉన్నాను అంటే నాకు అవకాశం ఏంటి మాట తప్పని మెడ తప్పనని చెప్పి వైఎస్ఆర్ రెడ్డి ముందుకు రావడం జరిగింది. ప్రజలు ఆయనకు నమ్మి ఓట్లేసి గెలిపించారు. గెలిపించిన తర్వాత 5 ఏళ్ల పరిపాలన ఎలా జరిగిందనేది మీకు అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే చాలామంది చాలా బాధపడారు. ఎందుకంటే అక్కడ ఉండే కింద ఉండే నాయకులు కానీ ముఖ్యమంత్రితో సహా అందరూ కలిసి రాష్ట్రం దోసుకొని తిన్నారు. వాళ్ళు ప్రజలకు చేసింది ఏమీ లేదు. అందుకోసం నేను ఎందుకంటే వాళ్ళు అక్కడ దోషం తినేది కాక ఒక మహిళ ఉంది, ఇక పేరు చెప్పాలందుకు, ఆయమ్మ తిరుపతి టికెట్లు అమ్ముకొని దగ్గర 3,000 కోట్లు సంపాదించుకునింది. ఆయమ్మ ప్రజాసేవకుడు అంటే ఇప్పటికి చంద్రబాబు కానీ ఎవరు కానీ ఇష్టం లేకుండా మాట్లాడుతుంది అన్న పర్సనల్గా. కానీ అది మంచిది కాదు పద్ధతి. అదేమైనా ఉంటే మార్కునాలా. నువ్వు ప్రజలకు నువ్వు ఏం చేసినావు, ప్రజలకు నువ్వు ఏం చేసినావు, ప్రజలు ఏం ముందుకు చేసినావు, నువ్వు చెప్తే టూరిజం మినిస్టర్గా వచ్చినావు, నువ్వు ఏం చేసినావు చెప్పు. అది ఏదో చేసి ముందర ఎదుటిని విమర్శించి మాట్లాడు కాదు. మీ నాయకుడు ఏం చేసిండు, ప్రజలకు మీరు ఏం చేశారు చెప్పండి. ఏమైనా ఉందా? రాజధాని 33,000 ఎకరాలు రైతులు భూమి ఇస్తే ఆ భూమిని మీరు చిలుగది 3 రాజులని చెప్పి 3 ముక్కలు ఆట ఆడి, అలాగే మనకు పోలవరం ప్రాజెక్టు ఈ పాటికి ఓపెన్ అయింటే ఎంతమంది సంక్షేమ పథకం, ఎంతమంది సాగునీటి వచ్చేది, అంత ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు నీళ్లు సాగునీళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆడశక్తి చాలా బేడగ చేశారు. ఇప్పుడు ఏమంటే 2024లో చాలామంది ఇంకా ఇలాంటి నాయకులు. మీరు ఎన్టీఆర్ వేషధారణలో అంటే ఎన్టీఆర్ అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏమైనా వివరిస్తూ ఉంటారా? ఇచ్చాడు కదా. ఇచ్చిన పథకాలు ఏమన్నా అంటే 2 రూపాయల బియ్యం ఆయన రాగానే 2 రూపాయల నిరుపేదల కోసమే తెలుగుదేశం పార్టీ ఆయన అక్కడ పెట్టాడు. చూడండి, ఒక చక్రం పెట్టాడు, ఒక గుడిసెలు పెట్టాడు, ఒక నేగలు పెట్టాడు. ఎందుకని దానికి అర్థం ఏముందండి? పేదలు. రైతు అంటే నేగలు అంటే రైతు, గుడిసె అంటే పేదోడు, చక్రం అంటే చక్రం తిప్పి అన్ని విధంగా చూసుకునే వ్యక్తి ఎన్టీఆర్ రామారావు గారు. అది ముందుకు తీసుకుని అదే అడుగుజాడులో నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. మొత్తం మీద ఎన్టీఆర్ వేషధారణతో ఎన్టీఆర్ హయాంలో జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి సమపాళ్లలో చూపించడం కోసం, అదేవిధంగా ఈ మహానాడు వేదికగా ఎన్టీఆర్ వేషధారణతో ఆకట్టుకుంటున్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి ఎన్టీఆర్ వేషధారకుడు చెప్తున్నాడు. ఓవర్ టు స్టూడియో. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.